వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎటకారం చేస్తారు. అంటే ఇక్కడ కనబడేది ఏంటంటే సంతృప్తి చెందిన వర్గం ఒకటి, అసంతృప్తి వర్గానికి ప్రతిపక్షం కామన్. ఇప్పుడు అప్పుడు డిఎస్సి ఇచ్చినప్పుడు కేసులు వేయించింది తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు డిఎస్పి మీద కేసులు వేపిస్తుంది వైసీపీ వాళ్ళు. నిజమా? కాదు, వేసేది వ్యక్తులే, ప్రచారంలోకి దిగేది పార్టీలు. అప్పుడేం లోకేష్ ఏమి వేయించలేదు కేసులు, సిద్ధార్థ లోద్ర ఏం వాదించలే, కానీ వాళ్ళు కేసులు వేశారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రచారం చేసింది తెలుగుదేశం, చేసి ఆ డిఎస్సి జాగకుండా ఆపింది దాన్ని. తర్వాత మేము వచ్చాక ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది. బట్ అసలు అంతకు ముందు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక మంచి పని ఏంటి, రాగానే చేసేసారు 18,000 మంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా ఏ ఏడాదికి ఏడాది వేస్తామన్నారు. మన జనవరిలో కూడా లిస్ట్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్. ఫస్ట్ ఇయర్ చేయకపోయినా 2 ఏడాది చేశారు. జాబ్ క్యాలెండర్ మొదట హామీ ఇచ్చినోడు ఎవడు 2019లో? జగన్మోహన్ రెడ్డి. ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగాలు ఇచ్చేసాడు మొదటి ఏడాది, 150,000 ఉద్యోగాలు ఇచ్చేసాడు. వాలంటీర్ల ఉద్యోగాలు 2.5 లక్షలు ఇచ్చేసాడు. ఆ మద్యం షాపులో పనిచేయడానికి ఇచ్చేసాడు. అట్లాగే డాక్టర్లు ఇవన్నీ ఇచ్చాడు. ఇది ఓ నోటిఫికేషన్ ఇట్లా చేయలే. అదేదో ఒక కార్పొరేట్ కంపెనీ సిఇఓ లాగా హెచ్ఆర్ రోడ్ తీసుకొచ్చి పెడితే ఇన్ని ఖాళీ ఉన్నాయని సిఇఓ ఓకే చేసినట్టు చేసాడు అతను. దానివల్ల ప్రచారం తగినంది